బిగ్ బ్రేకింగ్ న్యూస్. నమస్తే, మీరు చూస్తుంది లైవ్ 9 టీవీ. ముద్రాజ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతల నీలకంఠం అరెస్ట్. ప్రశ్నించే గొంతుకు సంఖ్యలు వేస్తారా? కామారెడ్డి వేదిక సాక్షిగా సీఎం యనమల రేవంత్ రెడ్డి గారు ముద్రాజులను బీసీడీ నుండి బీసీఏలోకి మారుస్తా అని కామారెడ్డి వేదికపై మేనిఫెస్టోలో చేర్చడం, సభ సాక్షిగా అధికారం వచ్చిన వెంటనే ముద్రాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మారుస్తానని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను విస్మరించి ప్రశ్నించే గొంతునే ముద్రాజ్ ముద్దుబిడ్డ అయిన నీలకంఠ ముద్రాజ్ని ఈరోజు ఉదయం 4:30 ఇంటి నుండి కామారెడ్డి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం జరిగింది. గాంధీ భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్ళకూడదని వ్యక్తిగత పూచి మీద వదిలిపెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని యావత్ ముద్రాజ్ జాతి ప్రశ్నిస్తుంది. కామారెడ్డి వేదికగా ఇచ్చిన మాటను గుర్తు చేయడం ఒక తప్ప? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముద్రాజ్ జాతి మీద ఇంత వివక్షత ఎందుకు? కత్తి కన్నా పదునైంది కలం అంటారు. ఆ కలానికి కామారెడ్డి పోలీస్ స్టేషన్లో సంఖ్యలు ఎలా వేస్తారు అని యావత్ ముద్రాజ్ జాతి ప్రశ్నిస్తుంది. కేవలం ముద్రాజ్ జర్నలిస్టులనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల్లో పేరొందిన జిల్లా నాయకుల సైతం అరెస్టులు తప్పలేదు. మేమేమైనా మంత్రి పదవులు అడిగామా? సర్కార్ భూములు రాసియమన్నామా? మా జనాభాకు తగిన నిధులు ఇవ్వమన్నామా? మేము అడిగింది ఒకటే, కామారెడ్డి సభలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ముద్రాజులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్పై క్లిక్ చేయండి.